హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీటర్ నుండి వచ్చే కరెంటు, అలాగే మనకు ఇంట్లోకి వచ్చిన తర్వాత కరెంటు సేమ్ ఉంటుందా లేదా అనేది అయితే చెక్ చేద్దాం. అందరైతే మనకు మీటర్ దగ్గర ఉన్నంత కరెంట్ అయితే మనకి ఇంట్లో అయితే ఉండదని అనుకుంటారు. ఇప్పుడు మనమైతే పోల్ నుండి వచ్చిన వైర్లు, మీటర్ నుండి వచ్చిన వైర్లు అయితే అన్నీ అయితే చెక్ చేద్దాం. మనం ముందుగా అయితే మీటర్ ఇక్కడ మనకి బోర్డు ఉందిగా, ఈ బోర్డులోను అలాగే మీటర్లో అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే కవర్ అయితే తీసుకుందాం. మనకు సేఫ్టీకి అయితే అదైతే ఉంది, అది కూడా తీసేసుకొని అయితే మనమైతే ఒకసారి చెక్ చేద్దాం. మీటర్ పోల్ నుండి వచ్చిన వైర్లకు ఎంత వోల్టేజ్ వస్తుంది, అలాగే అవుట్లెట్కి అయితే ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఒక మల్టీమీటర్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్లెట్ మనకు పోల్ నుండి వచ్చిన వైర్లు, ఇవైతే అవుట్లెట్ మనకు ఇంట్లోకి వెళ్ళే వైర్లు. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది మల్టీమీటర్లో. చూడండి ఫ్రెండ్స్, 243, 244 అయితే వస్తుంది వోల్టేజ్. అలాగే మనం ఇప్పుడైతే అవుట్లెట్ కూడా అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీటర్ అవుట్లెట్ దగ్గర కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 243, 242 అయితే మనకైతే సేమ్గానే అయితే ఉంది. మనకైతే తక్కువ అయితే ఏం రాలేదు వోల్టేజ్. ఫోన్ నుండి వచ్చిన వోల్టేజ్ అవుట్లెట్కి కూడా వస్తుంది. మనం ఇప్పుడైతే సైడ్కు ఉన్న బోర్డుకి అయితే చెక్ చేద్దాం, బోర్డులో ఎంత వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, 240, ఇందులో ఇదైతే సాకెట్ పెద్ద ఉంది. చూడండి ఫ్రెండ్స్, 247, 246 అంటే ఒక్కొక్కసారి అయితే మనకి ఇట్లా పాయింట్స్లలో అయితే చేంజ్ అయితే అవుతుంది కరెంటు. ఒక్కోసారి 247, 242 అట్లా చేంజ్ అవ్వకుండానైతే ఉంటుంది. మనం ఇప్పుడు ఒకసారి ఈ మల్టీమీటర్లా కాకుండా మన కింద ఒకటి బోర్ది అయితే డిజిటల్ బోర్ స్టార్టర్ మీటర్ అయితే ఉంది. మనకు బోర్ స్టార్టర్ ఉంటుంది, డిజిటల్ది ఉంది. దాంట్లో కూడా ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన బోర్ స్టార్టర్ డిజిటల్ మీటర్లో కూడా సేమ్ 242 ఉంది, అలాగే 243, 4 కూడా అవుతుంది. ఇప్పుడైతే 242 అయితే ఉంది. మనకు ఎక్కడనైనా కానీ వోల్టేజ్ అనేది మనకు పోల్ నుండి వచ్చిన వోల్టేజే ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు 242 అయితే ఉంది. మనకు మీటర్ దగ్గర కానీ బోర్డు దగ్గర కానీ ఎక్కడైనా సేమ్ వోల్టేజ్ అయితే మనకైతే వస్తుంది, తక్కువనైతే రాదు అసలే. 242 అయితే ఉంది, 243 కూడా అయింది. ఫ్రెండ్స్ మనకైతే ఎక్కడ పవర్ అయితే తేడా అయితే ఉండదు. మీటర్ దగ్గర ఉన్న పవరే మనకు బోర్డులలోకి వస్తుంది, అలాగే పోల్ దగ్గర ఉన్న పవర్ వోల్టేజ్ మాత్రం మనకు మీటర్లోకి వస్తుంది. ఇలాంటి మల్టీమీటర్ ఉంటే ఎవరైనా మనమైతే మీటర్ దగ్గర కానీ బోర్డులో అయితే పవర్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.